సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మంత్రుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్, బీజేపీల కార్యకర్తల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ ఐలేని అనితారెడ్డి, ఇతర నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి ఆకుల రజిత వెంకన్న గారు, వైస్ చైర్మన్ ఉన్నటువంటి అనితా శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. వారు కూడా ఒకసారి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. వారితో పాటు జాయిన్ అయినటువంటి మిగతా పెద్దలందరూ కూడా స్వాగతం చెప్తూ ఈరోజు అందరం కలిసి హుస్నాబాద్ను అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధంగా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన మార్గదర్శి ఎప్పుడు కూడా అటు క్యాబినెట్ అయినా ఈ నియోజకవర్గ సమస్యలు ఏమున్నా, ఉదాహరణకు గౌరవవేలు ఇష్యూ తీసుకుంటే నాకంటే ఎక్కువగా ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలనేటువంటి, ఎందుకంటే వారు గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినారు. వారికి విధంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాలువల యొక్క పనులు వేగవంతం చేసే విధంగా ఎప్పుడు కూడా అండగా నిలబడేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక రకాలుగా గతంలో మొన్న ఇక్కడ నుంచి కరీంనగర్ 4 వేల రహదారి విషయంలో కానీ 250 మెడికల్ ఆసుపత్రి, పీజీ కాలేజ్తో పాటుగా అటు అక్కానపేట రోడ్డు కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాల లోపల అటు ఎల్లమ్మ చెరువు కానీ, ఈ విధంగా పట్టణ సుందరీకరణ కానీ, త్రాగునీటి సమస్య కానీ, లింక్ రోడ్డు కానీ అనేక కార్యక్రమాల్లో మనకు సపోర్ట్ గా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ప్రభుత్వాన్ని కానీ, క్యాబినెట్ లో ఇరిగేషన్ మంత్రిని, ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టి అడిగేటటువంటి ఏకైక కోరిక మీకోసం గౌరవేది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన గారు కూడా చిన్న పదవుల నుంచి ఎన్ఎస్యు ఆర్గనైజేషను, యూత్ కాంగ్రెస్, పార్లమెంటు సభ్యుడిగా, ఈనాడు శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ జిల్లాలో అపారమైనటువంటి అనుబంధం, సంబంధం, సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఉద్యమంలో కూడా పార్టీని ధిక్కరించి కూడా మాకు తెలంగాణ కావాల్సిందే, మాకు పదవులు ముఖ్యం కాదు, మాకు తెలంగాణ ముఖ్యం, తెలంగాణ అస్తిత్వం ముఖ్యం, తెలంగాణ అభివృద్ధి ముఖ్యం అని దెబ్బలాడినటువంటి ఎంపీల్లో అగ్రగణ్యుడు మీ శాసనసభ్యుడు పొన్నం గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి సంక్షేమ కార్యక్రమాలన్నీ లైబ్రరీ చైర్మన్ గారు చెప్పారు, సింగిల్ విండో చైర్మన్ గారు చెప్పారు, మీరు కూడా అందరూ కళ్ళారా చూస్తున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అయినా ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలని ఒక్కొక్కటి తీర్చుకుంటూ 2 సంవత్సరాల్లో మహిళలకు ఇచ్చినటువంటి సంక్షేమం కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి భరోసా కావచ్చు, అన్నింటినీ తీర్చుకుంటూ వస్తున్నాం. క్యాబినెట్